नागार्जुन सागर ज़िमनी इंतखाबात के दौरान मुस्लिम कब्रिस्तान के लिए अराजी की फराहमी की अपने वादे को पूरा करते हुए टीआरएस हुकूमत ने फिर एक बार ये साबित कर दिया है कि वो सिर्फ वादे नहीं बल्कि अमली इक़दामात पर यकीन रखती है। वज़ीर आला केसीआर और वज़ीर दाखिला मोहम्मद महमूद अली की दिलचस्पी के नतीजे में मुकामी मुसलमानों के एक देरीना मुतालबे की तकमील पर दोनों कायदीन का मुकामी अवाम और जिम्मेदारों ने इज़हार तशक्कुर किया। बताया जाता है कि तिलमरगिरी मंडल के नीतापुरम गांव के मुसलमानों के लिए मैयतों की तदफीन को लेकर दुश्वारियों के पेश नजर वज़ीर आला केसीआर और वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने नुमाइंदगी के बाद वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने यहां का दौरा किया और तमाम उमूर का जायजा लेने के बाद कलेक्टर से राब्ता करके तवील अरसे से ज़ेर इल्तिवा कब्रिस्तानों का मसला हल किया और कब्रिस्तानों के लिए मुतालिक अराजी को मंजूरी दिलाई। मुतालिका रुकन असेंबली नौमुल्ला भगत ने भी इस ज़िमन में अपनी दिलचस्पी दिखाई। मुकामी अवाम का कहना था कि कांग्रेस ने हमें सिर्फ वोट बैंक के तौर पर इस्तेमाल किया, जबकि केसीआर हुकूमत ने हमारे 30 साल के मसले की एकसोई करवाई। इस मौके पर कोऑप्शन मेंबर रहीम, मुकामी मुस्लिम जिम्मेदारों और मस्जिद कमेटी के रुकन सादुल्ला, नेतापुरम गांव के कासिम, तिलमरगिरी मंडल के अवाम ने वज़ीर दाखिला मोहम्मद महमूद अली का शुक्रिया अदा किया। इस मौके पर इन कायदीन ने सीनियर टीआरएस कायद ख्वाजा बदरुद्दीन से भी इज़हार तशक्कुर किया, जिन्होंने इस पूरे मसले की एकसोई के लिए अपनी तवानाइयां सर्फ की। గతంలో ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం మాకి నేతాపురం గ్రామంలో కబ్రస్థాన్ ఏర్పాటు చేయడం జరిగింది। గతంలో నోముల నరసింహ గారి అనంతరం నోముల భగత్ గారి గెలుపు కోసం మాకు మొహమ్మద్ అలీ గారు ఇన్ఛార్జిగా వచ్చినారు। ఈ మండల ఇన్ఛార్జి బద్రుద్దీన్ భాయ్ కూడా ఈ మండలానికి విచ్చేసినారు। ఈ ఎలక్షన్ ప్రచారంలో ఇల్లు ఊరు ఊరు తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుపుకుంటూ వాళ్ళ గ్రామంలో తిరిగాము। వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాము। ఆ సమస్యలతో పాటు ఆ ఊర్లో ఉన్న ఇల్లులు తిరిగి ఆ ఇంటింటికి ఏమేమి సమస్యలు ఉన్నాయో మొత్తం తెలుసుకొని ఆ ఊరికి ఏం కావాలనుకున్నామో, ఆ ఊరి అభివృద్ధి కోసం ఏం చేయాలనుకున్నామో ఆ అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డాము। మా పాటుపడటంలో నేతాపురం గ్రామానికి శ్మశాన వాటిక కావాలని వాళ్ళు కోరినారు। ఆ శ్మశాన వాటిక కోసం గత ఎలక్షన్ అయిపోయిన 4 నెలల తర్వాత మా టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత 4 నెలల తర్వాత గతంలో ఒక నెల రోజుల క్రితం మేము మొహమ్మద్ అలీ గారిని కలవడం జరిగింది। ఆ రోజు సందర్భంలో మా కలెక్టర్ గారికి, మా ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది। మొహమ్మద్ అలీ గారు ఆ మసాబ్తో సహా మొహమ్మద్ అలీ గారికి కలవడం జరిగింది। ఆ రోజు కలవడంతో పాటు మా నేతాపురానికి శ్మశాన వాటిక శాంక్షన్ అయినది। ఆ రోజు శాంక్షన్ కావడంతో 4-5 రోజుల తర్వాత ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది। ఆ ఎంఆర్ఓ గారు కలిసిన తర్వాత మాకు పలానా రోజు వస్తుందని చెప్పడం జరిగింది। ఆ రోజు చెప్పిన వారి కర్తవ్యం ప్రకారం ఈరోజు నేతాపురం గ్రామానికి ఆర్ఐ గారు, సర్వేర్ గారు ఇద్దరు వచ్చి మాకు గవర్నమెంట్ భూమి ఆడుందో తెలుసుకొని ఆ గవర్నమెంట్ భూమికి సంబంధించింది ఒక 10 గుంటలంతో మాకు శ్మశాన వాటికకి ఇవ్వడం జరిగింది। మేము ఎల్లవేళ మొహమ్మద్ అలీ గారికి రుణపడి ఉంటాము। అలానే బద్రుద్దీన్ అన్నగారికి కూడా మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం।